ఉద్యమ గాయకుడిగా, తర్వాత పొలిటీషియన్‌గా సో, ఇలా చాలా బాధ్యతల్లో ఉన్నప్పుడు మీరెలాంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళా సాయి గారికి? సహజంగా సాయికి నాకొక పెద్ద డిస్కషన్ ఏందంటే, హ్మ్. వేదికల మీద ఒక 3 గంటలు, 4 గంటలు. ఇంకొకటి రాజకీయాల్లో ఏం జూస్తామంటే, రాజకీయాల్లో ఇప్పుడు సాయి ఎట్లంటే ఒక ఆర్టిస్ట్‌గా ఎదిగిన మనిషి. ఆర్టిస్ట్‌గా ఉండి మాట్లాడే వాళ్ళకంటే, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉండి, నువ్వొక పొజిషన్‌లో ఉండి నువ్వెన్ని మాటలన్నా మాట్లాడు, ఎట్లన్నా విమర్శించు. నిన్ను ఏదో ఒకటి విమర్శిస్తారు అంతే తప్ప, నీ మీద ఒక రకమైన దాడులుండవు. ఎందుకంటే నువ్వు ఒక పొజిషన్‌లో ఉన్నావు. హ్మ్. నువ్వు ఏది చేసినా బయటికి తెలవడమో ఇది. నీకంటూ ఒక క్యాడర్ ఉంటారు. నీ మీద ఏదైనా జరిగితే మళ్ళీ వాళ్ళందరూ ఇన్వాల్వ్ కావడం అట్లా. కానీ ఆర్టిస్ట్‌కి అట్లుండదు. వేదిక మీద ఏదన్నా మాట్లాడితే ఒక 3 గంటల పాటు అనేక అంశాలు చర్చించే క్రమంలో ఏదన్నా మాట్లాడితే వేదిక దిగి వచ్చిన తర్వాత ఊరి పొలిమేరలు దాటేటప్పుడు దాడులు జరగొచ్చు. ఎవరంటే వాళ్ళు నోటికొచ్చినట్టు విమర్శిస్తారు. అంటే ఒక రకంగా మాట్లాడుతుంటారు. ఆ విషయంలో నేను కొంత నువ్వు జాగ్రత్తనో, లేకపోతే ఇంకా ఎక్కువ విమర్శిస్తుంటే ఎందుకలా? ఇలా ఈ రకమైన డిస్కషన్స్ ఎక్కువయ్యాయి. కామన్‌గా కామన్‌గా మా లైఫ్ స్టైల్‌లో అయితే కొంచెం నిద్ర, ఫుడ్డు హ్మ్. ఇది ఇలా ఉండేది. హ్మ్. ఈ రకమైనవి మాత్రం అయ్యేవి. సలహాలు, సూచనలు కంటే ఈ పర్సనల్‌గా విషయాలు మాత్రం ఇవి మాట్లాడుకునేవి. ఎప్పుడన్నా పాటలు రాస్తే మాత్రం సాంగ్ ఇట్లుంది, అట్లుంది, మ్యూజిక్ ఇట్లుంది, అదుంది. లేదు వేదిక మీద ఏదైనా మంచిగా మాట్లాడితే ఇది ఓకే గానీ అలా మాట్లాడకుండాల్సింది. అది ఓకే గానీ ఇలా విమర్శించకుండాల్సింది. ఇటువంటివి మాట్లాడుకునేవాళ్ళం. ఓకే. అండ్ చివరి మినిట్స్‌లో అంటే చాలా బిజీగా ఉండేవారు సాయి గారు. సో, ఎప్పుడు బిజీగా ఉండేవారు కాబట్టి మీరేమన్నా చెప్పాలనుకోని చెప్పలేకపోయినవేమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి జీవితంలో. అంటే ఆల్ ఆఫ్ సడెన్ ఇట్లా అయిపోతది జీవితం అని ఎవరం ఊహించము. ఆ! రెండవది ఏదన్నా అయ్యి మనం హాస్పిటల్‌లో ఉంటూ ఇగో ఇది అయ్యింది అంటే మనం అది వేరు ఉంటది. ఒకటే సెకండ్‌లా ఏదన్నా ఒక వస్తువుని ఇలా కింద పడేసినట్టు ఒక సెకండ్‌లో జీవితం తారుమారైపోతది. ఒక రాత్రిలో అనుకోండి, ఒక సెకండ్‌లో అనుకోండి. అది ఎవరం ఊహించలేం. చాలా ఉన్నాయి చెప్పాలనుకున్నయి. బిజీగుంటాడు గాబట్టి కొన్నిసార్లు ఇప్పుడు చెప్తే, అయ్యో! ఈ అలసటలో చెప్తే ఎందుకు, ఇంక కొంత ఫ్రీ అయినంక చెప్దాం అనుకున్నయి గూడా ఉంటాయి. అలా చాలా ఉన్నాయి. ఓకే. అండ్ మీ పరిచయం అసలెలా జరిగింది మేడం? లైక్ ఫస్ట్ మీరాయనతో మాట్లాడిన మాటలేంటి? ఫస్ట్ సాయి హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత పీడీఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో ఉండే. ఊరు నుంచి వచ్చిండు. వచ్చి అప్పటికి సాయి 2 నెలలు అయిందంతే. హ్మ్. ఆ తర్వాత నేనొచ్చిన. సాయికి ఆ తర్వాత నేను 2 మంత్స్ సాయి హైదరాబాద్‌కొచ్చిన 2 మంత్స్ తర్వాత నేను పరిచయం. నాకెటువంటి ఆర్గనైజేషన్స్ అవి ఇవి వీటి గురించి పెద్దగా తెలీదు. బట్ సాయి నాకు అక్కడ ఉన్న వాళ్ళందరి టీమ్‌తో పోలిస్తే సాయి ఈ విషయాల గురించి ఎక్కువ చెప్తుండే. హ్మ్. కొంత ఎక్కువ మాట్లాడుతుండే. నేను సాయితోటి ఎక్కువ మాట్లాడేది. సాయి సింగరు. నేను క్లాసికల్ అప్పుడు క్లాసికల్ నేర్చుకోలేదు ఇంకా. సెమీ క్లాసికల్ అలా డాన్స్ ఏస్తుంటి. ఒక కాలేజ్ ఫంక్షన్‌లో డాన్స్ ఏయడము. హ్మ్. సాయి పాట పాడడము. అట్లా కొద్దిగా ఫ్రెండ్‌షిప్పు. ఓకే. అట్లా అలా పరిచయం స్టార్ట్ అయింది. ఓకే. అంటే మనకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అంటే డెఫినైట్‌లీ మనకి ఎక్కడో దేవుడు ఒక సింప్టమ్ పంపిస్తాడు. అలా ఏమన్నా అనిపించిందా లాస్ట్ మినిట్‌లో మీకేమన్నా? ఎందుకో అండి. అంటే నేను ఇటువంటి వాటినేం పెద్దగా నమ్మను. హ్మ్. అంటే నేనొచ్చిన కుటుంబ నేపథ్యం ఈ సాయి యెస్. ఏమి పెద్దగా దేవుళ్ళు, నమ్మకాలు అవి నమ్మడు. ఓకే. హ్మ్. నేను మాత్రం పర్లేదు. మనం కుటుంబాలు, పూజలు ఇవన్నీ చూసి పెరిగిన దాన్ని గాబట్టి నేను ఓకే. బట్ ఇటువంటి ఒక సింప్టమ్సు లేకపోతే ఇంకేమన్నా తెలుస్తాయి అనేవి నేను పెద్దగా నమ్మను. నాకు జరిగిందేందంటే ఒక ఎందుకో తెలీదు. సహజంగానే ఆహ్, ఎన్ సాయి ఒక పాట పాడిండు. హ్మ్. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు హ్మ్. బావిలోంచి బయటికెళ్ళు అనే సాంగ్ పాడిండు. ఇప్పటివరకు ఇది నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే నేను ఆ పాట మొత్తం విన్నాక ఆ పాట చాలా ఇప్పుడు కాదు. ఆ పాట పాడి దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది. హ్మ్. చాలా హైప్ అయింది సాంగ్. ఆహ్, జ ఎల్ ఎల్లమ్మ పాట. ఎల్లమ్మ తల్లి పాట. అయితే ఆ తర్వాత ఆ పాట ట్యూన్స్ తోటి చాలా పాటలొచ్చినాయి. ఫస్ట్ పాట అది. అయితే నేనప్పుడన్నా బావిలోనే ఉంటదా నిజంగానే అని అడిగిననమాట. హ్మ్. ఎల్లు హ్మ్. ఎల్లమ్మ ఎల్లు అంటే.
బావిలోంచి బయటికి వెళ్ళు అని ఉంటుంది పాటలు. అవును టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ హైదరాబాద్లో ఉంది, బాయిల్నే ఉంటుంది అని చెప్పింది. ఆహా అన్నప్పుడు నేనేమనుకున్నా అంటే ఎప్పుడన్నా ఒక్కసారి నేను చూస్తా ఒకసారి చూస్తాను, ఒక 2-3 సార్లు అన్నా నేను ఖచ్చితంగా చూస్తా వస్తా టెంపుల్కి, ఆ సాంగ్ పాడినందుకన్నా నేను పోతా అన్న. ఆ రోజు నుంచి ఎందుకో నేను ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు 10 ఇయర్స్లో. ఎగ్జాక్ట్లీ సాయి ఇన్సిడెంట్ జరిగేదానికంటే 3 days ముందు నాకు సడన్గా అసలు నేను ఎప్పుడో 10 years బ్యాక్ వెళ్దాం అనుకున్న ఆ టెంపుల్కి వెళ్ళలేదు అని చెప్పేసి నేను బాబు కూడా లేవలేదు, నేనే కార్ వేసుకొని, సాయి కూడా లేడు బిజీగానే ఉంటాడు కదా, నేను టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దర్శనానికి వెళ్ళిన. అప్పటికి సాయి చైర్మన్, కానీ నేను ఎటువంటి ప్రోటోకాల్ అదేది యూజ్ చేయలేదు. అక్కడ నిలబడ్డా టెంపుల్ లోపలికి రామ్మా అన్నారు, అక్కడ కూర్చోబెట్టిండు, నాకు బ్యాంగిల్స్ అవన్నీ ఇచ్చిర్రు అమ్మవారి టెంపుల్కి వెళ్తే. నేను అవి ఒక 2 days అట్లా వేసుకున్నా బాగున్నాయని. అంటే నాకు ఇంకా ఆ తర్వాత 2 daysకి ఇన్సిడెంట్ జరిగింది. నాకు సడన్గా ఏమనిపించింది, నేను ఎప్పుడో అంటే ఒక 1 month తర్వాత అనిపించింది నేను ఎప్పుడో 10 years బ్యాక్ ఆ టెంపుల్కి, బహుశా నేను అప్పుడు వెళ్ళకుంటే ఇంకా ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళకుంటుంటే. ఓకే, అట్లా అనిపించింది నాకు, ఎందుకు అట్లా వెళ్ళినో తెలీదు, అట్లా వెళ్ళినా అది అనిపించింది. కొంత ఆ రోజు కూడా ఎట్లా అంటే సాయి, నేను బేసిక్గా అంత తొందరగా ఇంట్లో నుంచి కదలను. ఇన్సిడెంట్ జరిగే రోజు సాయి బయటికి వెళ్దాము అని అన్నాడు, బట్ నేనేంటంటే ఏదన్నా కొంచెం అన్నీ అంటే సెట్ రైట్ అయితే కానీ వెళ్ళను, సడన్ ప్లాన్స్ ఉండవు. ఓకే, సో సాయి వెళ్దాము అన్నాడు, ఇప్పుడు ఎందుకులే అని ఆపిన, అయినా కూడా వెళ్దాం అని ఏదో నెట్టుకొని తీసుకెళ్ళినట్టే ఉందన్నమాట. అంటే ఇంట్లో నిల్వకుండా పద 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 అని పరిగెత్తిస్తారు కదా, ఇంకా మనం ఏ వర్క్ చేసుకొని ఇవ్వకుండా. ఏదైనా వర్క్ చేస్తే నువ్వు లేట్ చేస్తున్నావు, చీకటి అవుతుంది, తొందరగా వెళ్దాము అని అట్లా పరిగెత్తిస్తున్నట్టు అనిపించింది. పరిగెత్తి నన్ను అక్కడ నిల్వనీయకుండా తీసుకెళ్ళినట్టు అనిపించింది చాలా ఫోర్స్గా.